ॐ श्रीकृष्णाय परमात्मने नमः। अथ दशमोऽध्यायः विभूतियोगः। पदव अध्यायं मोदटि श्लोकम्। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय వక్ష్యామి హితకామ్యయా. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు గల ఓ అర్జున, మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడవగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను. 2వ శ్లోకం. నమే విదుస్సురగణాః ప్రభవన్న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనజాలరు. ఏలనన నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఈ మహర్షులకును మూల కారణమైన వాడను. 3వ శ్లోకం. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను యథార్థముగా జన్మరహితునిగను అనాది అయిన వానినిగను సకల లోక మహేశ్వరునిగను తెలుసుకొనువాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. 4వ శ్లోకం. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ. 5వ శ్లోకం. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథక్ విధాః. బుద్ధి, జ్ఞానము, సంశయము గాని భ్రాంతి గాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములు నాచేతనే సృష్టించబడినవి. 6వ శ్లోకం. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః ఏషాం లోక ఇమాః ప్రజాః. సప్త మహర్షులు, వారికి పూర్వము సనక సనందనాదులు మరియు మనువులు నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధ లోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి. 7వ శ్లోకం. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఈయన పరమైశ్వర్య రూప విభూతిని, యోగశక్తి యొక్క తత్వమును తెలుసుకొన్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును. ఇందు ఏమాత్రము సందేహమే లేదు. 8వ శ్లోకం.
అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగిన బుధజనులు నా భక్తియందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్చింతురు. 9వ శ్లోకం. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని ఆనందమును అనుభవింతురు. 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. బాహ్యానికి సంబంధించిన కోరికలన్నిటినీ వదిలి పరమ ప్రేమతో నన్ను భజిస్తూ సేవిస్తూ ఉన్నవారికి నేను బుద్ధియోగాన్ని అనగా సమ్యక్ దర్శన జ్ఞానాన్ని, నా తత్వ విషయ జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఆ బుద్ధియోగంతో భక్తులు నన్నే చేరుతున్నారు. 11వ శ్లోకం. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. ఎవరు నా మీద ప్రేమతో నన్ను భజిస్తారో నేను వారి మీద ప్రేమతో వారి బుద్ధిలో ప్రవేశించి జ్ఞానమనే దీపంతో అజ్ఞానానంధకారాన్ని నశింపచేస్తాను. వారికి జ్ఞానయోగాన్ని ప్రసాదిస్తాను. 12వ శ్లోకం. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. 13వ శ్లోకం. ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు ఇట్లు పలికెను. నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుకలేనివాడవు, ఘనమైన వాడవు అయి ఉన్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహారుషులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. 14వ శ్లోకం. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను అంగీకరించుచున్నాను. ఓ దేవదేవా, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరుగజాలరు. 15వ శ్లోకం.
స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషోత్తమ, నీవు సమస్త భూతాలకు మూలకారణుడివి, జీవులందరకు అధిపతివి, దేవదేవుడవు, జగత్తుకంతటికీ నాథుడవు. నిన్ను నీవే తెలుసుకుంటున్నావు. నీ తత్వాన్ని గ్రహించటానికి ఇతరులకు అసాధ్యము. 16వ శ్లోకం. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటియందును వ్యాపించియుందువో వాటన్నిటినీ దయతో నాకు విశదముగా తెలియజేయుము. 17వ శ్లోకం. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ కృష్ణ, యోగీశ్వర, నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు తెలుసుకొనగలను? ఓ దేవదేవా, ఏ ఏ రూపములందు నిన్ను స్మరింపవలెను? 18వ శ్లోకం. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, నీ యోగశక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకను తెలుపుము. ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు. 19వ శ్లోకం. శ్రీ భగవానువాచ హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేసెదను. కాని ఓ అర్జున, నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైన వానినే నేను నీకు తెలుపుదును. 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, నేను సర్వజీవ హృదయములందు వసించియున్నట్టి పరమాత్మను. సర్వజీవులకు ఆది మధ్యాంతములు నేనే అయి ఉన్నాను. 21వ శ్లోకం. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. అదితి యొక్క 12 పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేనే. జ్యోతిర్మయ స్వరూపములలో నేను సూర్యుడను. 49 మంది వాయుదేవతలలోని తేజమును నేను. నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను. 22వ శ్లోకం. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా.
వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను నేనే. ఇంద్రియములలో నేను మనస్సును, ప్రాణులలో చైతన్యమును నేను. 23వ శ్లోకం. రుద్రాణం శంకరశ్చాస్మి, విత్తేషో యక్షరక్షసాం, వసూనాం పావకశ్చాస్మి, మేరుశిఖరిణామహం. ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను. యక్ష రాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను. అష్టవసువులలో అగ్నిని నేను. పర్వతములలో సుమేరు పర్వతమును నేను. 24వ శ్లోకం. పురోధసాంచ ముఖ్యం మాం, విద్ధి పార్థ బృహస్పతిం, సేనానీనామహం స్కందః, సరసామస్మి సాగరః. పార్థ, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులలో కుమారస్వామిని నేను. జలాశయములలో నేను సాగరుడను. 25వ శ్లోకం. మహర్షీణాం భృగురహం, గిరామస్మ్యేకమక్షరం, యజ్ఞానాం జపయజ్ఞోస్మి, స్థావరాణాం హిమాలయః. మహర్షులలో భృగువును నేను. శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను. యజ్ఞములయందు జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయమును నేను. 26వ శ్లోకం. అశ్వత్థః సర్వవృక్షాణాం, దేవర్షీణాం చ నారదః, గంధర్వాణాం చిత్రరథః, సిద్ధానాం కపిలో మునిః. వృక్షములలో నేను అశ్వత్థమును అనగా రావి చెట్టును. దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో నేను చిత్రరథుడను. సిద్ధులలో నేను కపిలమునిని. 27వ శ్లోకం. ఉచ్చైశ్రవసమశ్వానాం, విద్ధి మామృతోద్భవం, ఐరావతం గజేంద్రాణాం, నరాణాం చ నరాధిపం. అశ్వములలో పాలసముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైశ్రవణమును నేను. భద్రగజములలో ఐరావతమును నేను. మనుష్యులలో ప్రభువును నేను. 28వ శ్లోకం. ఆయుధానామహం వజ్రం, ధేనూనామస్మి కామధుక్, ప్రజనశ్చాస్మి కందర్పః, సర్పాణామస్మి వాసుకిః. ఆయుధములలో వజ్రాయుధమును నేను. పాడి ఆవులలో కామధేనువును నేను. శాస్త్రవిహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను. సర్పములలో వాసుకిని నేను. 29వ శ్లోకం. అనంతశ్చాస్మి నాగానాం, వరుణో యాదసామహం, పితॄణామర్యమా చాస్మి, యమః సంయమతామహం. నాగజాతి వారిలో ఆదిశేషుడను నేను. జలచరములకు అధిపతి అయిన వరుణుడను నేను. పితరులలో అర్యముడను అనగా పితృగణ ప్రభువును నేను. శాసకులలో యమధర్మరాజును నేను. 30వ శ్లోకం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం, కాలః కలయతామహం, మృగాణాం చ మృగేంద్రోహం, వైనతేయశ్చ పక్షిణాం.
దైత్యులలో నేను ప్రహ్లాదుడను, గణించువారిలో నేను కాలమును, మృగములలో మృగరాజు అయిన సింహమును నేను, పక్షులలో పక్షిరాజైన గరుత్మంతుడను నేనే. 31వ శ్లోకం. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ. పవిత్రమునర్చువానిలో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను, మత్స్యములలో మొసలిని నేను, నదులలో గంగానదిని నేను. 32వ శ్లోకం. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. ఓ అర్జున, సృష్టికి ఆది మధ్యాంతములు నేను, అనగా సృష్టి స్థితిలయ కారకుడను నేనే. విద్యలలో అధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేనే. పరస్పరవాద వివాదములలో తత్వనిర్ణయమునకై చేయు వాదమును నేను. 33వ శ్లోకం. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః. అక్షరములలో ఆ కారమును నేను, సమాసములలో ద్వంద్వ సమాసమును నేను, అక్షయకాలము అనగా మహాకాలమును నేను, అలాగే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను, అందరినీ ధరించువాడను పోషించువాడను నేను. 34వ శ్లోకం. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. సమస్తమును మృంగివేయునటువంటి మృత్యువును మరియు సృష్టింపబడనున్న జీవులకు ఉద్భవమును నేనే ఉన్నాను. స్త్రీల యందలి యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే. 35వ శ్లోకం. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. నేను సామవేద మంత్రములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును అయి ఉన్నాను. 36వ శ్లోకం. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. నేను మోసములలో జూదమును, తేజస్వులలో తేజస్సునై ఉన్నాను, అలాగుననే జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే. 37వ శ్లోకం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. నేను వృష్ణి వంశీయులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను అయి ఉన్నాను. 38వ శ్లోకం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. శిక్షించే వారిలోని శిక్షను, జయించాలనే కోరిక కలవారిలోని నీతిని, రహస్యాలలో మౌనాన్ని, జ్ఞానవంతులలోని జ్ఞానాన్ని నేనే. 39వ శ్లోకం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. సమస్త ప్రాణికోటికి ఏది మూల కారణమో అది నేనే. ఈ చరాచర జగత్తులో నేను లేనిదంటూ ఏదీ లేదు. 40వ శ్లోకం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప యేష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. అర్జున, నా దివ్య విభూతులకు అంతము లేదు. వాటిలో కొన్ని సంక్షిప్తంగా నీకిప్పుడు వివరించాను. 41వ శ్లోకం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. లోకంలో ఏ ఏ పదార్థము విభూతి కలిగి ఉందో, అనగా విశిష్టంగా ఉందో, ఐశ్వర్యగుణ సంపన్నమై ఉందో, ఉత్సాహం కలిగి ఉందో, అది అంతా ఈశ్వరుడనైన నా తేజస్సు యొక్క అంశతోనే రూపొందిందని తెలుసుకో. విశేషం కనిపించిన చోటల్లా భగవంతుడిని గుర్తించు. 42వ శ్లోకం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఇంతకంటే విస్తారంగా తెలుసుకోవటం వల్ల నీకు ఏం ప్రయోజనము? సంపూర్ణమైన ఈ జగత్తు అంతటినీ నేను ఒక్క అంశతోనే ధరించి ఉన్నాను. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ 10మోऽధ్యాయః.